అందరికీ ఈరోజు మన టాపిక్ ఏంటంటే స్ట్రక్చర్స్. ఓకే, ఈరోజు ఈ వీడియోలో స్ట్రక్చర్ అంటే ఏంటి, అలాగే దాన్ని ఎలా డిక్లేర్ చేయాలి, సో దాని గురించి అయితే డీటెయిల్గా అయితే ఈ వీడియో అయితే మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో ఎవరికి నచ్చితే లైక్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అసలు స్ట్రక్చర్ అంటే ఏంటి మాట్లాడదాం. అలాగే స్ట్రక్చర్కి నెక్స్ట్ అరేస్కి కొంచెం రిలేషన్ ఉంది. ఓకే, లాస్ట్లో దానికి అరేస్ అంటే ఏంటి, స్ట్రక్చర్ అంటే ఏంటి తెలుసుకొని, ఫస్ట్ ఈ అరేస్ అంటే స్ట్రక్చర్ అంటే ఏంటో తెలుసుకొని దాని మీద కోడ్ రాస్తాం. సో లాస్ట్లో అయితే దానికి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. అంటే అరేస్కి స్ట్రక్చర్స్ ఏమైనా రిలేషన్ ఉందా, ఓకే, ఒకవేళ రిలేషన్ ఉంటే దాని మీద డిఫరెన్స్ ఏంటి, ఓకే, రెండింటికి ఉందన్నమాట. ఓకే, నోట్స్ ఓపెన్ చేసి ఫస్ట్ స్ట్రక్చర్ అంటే ఏంటి మాట్లాడుకుందాం. ఏ స్ట్రక్చర్ ఇన్ సి, ఓకే, సిలో స్ట్రక్చర్ అనేది ఈజ్ ఏ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్. యూజర్ డిఫైన్డ్ అంటే మన కోసం డిఫైన్ చేశారు. ఇది యూజర్ డిఫైన్డ్ డేటా టైప్. ఓకే, అంటే మన కోసం స్ట్రక్చర్స్ అనేది మన కోసమే తయారు చేశారు, మనం యూజ్ చేసుకోవడానికే. దట్ అలోస్ స్టోరింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా. ఇప్పుడు మనము అరేస్తో కంపేర్ చేసుకుని అయితే మాట్లాడుకుందాం. సో లాస్ట్లో అయితే మీకు ఈజీగా అయితే అర్థమవుతుంది. ఓకే, నేను అరే తీసుకున్నాను అనుకోండి. ఇప్పుడు అరే తీసుకున్నానంటే అరే ఎలా, అరే అనేది మనము ఓన్లీ సింగిల్ డేటా టైప్ అయితే తీసుకునే వాళ్ళం. ఇప్పుడైతే మనమైతే ఒక్కసారి విఎస్ కూడా అయితే ఓపెన్ చేద్దాం. ఓకే, ఇక్కడైతే struct.c అని అయితే ఒకటైతే, ఓకే వాట్ హ్యాపెండ్, ఓకే నేనైతే ఒక ఫైల్ అయితే క్రియేట్ చేశాను స్ట్రక్చర్ సంబంధించి. సో అరే అనేది మనం మామూలుగా ఎలా చేస్తాము, సో ఓన్లీ ఇంట్ అని పెట్టేసి ఏ, దీంట్లో నేను ఇంటీజర్లు కాకుండా, ఓకే, ఇంటీజర్లు కాకుండా ఫ్లోట్ కానీ నెక్స్ట్ ఈ క్యారెక్టర్స్ని కానీ నేను స్టోర్ చేసుకోవచ్చా, నేను ఇంట్ అని డిక్లేర్ చేశాను. సో ఫ్లోట్ కానీ ఇప్పుడు నేను ఇక్కడే ఇలా ఇవ్వచ్చు కదా. ఓకే, దీంట్లో నేను ఇంటీజర్లు కాకోకుండా 12.5 నెక్స్ట్ క్యారెక్టర్, ఓకే, క్యారెక్టర్ ఇలా ఇవ్వచ్చా, ఇవ్వలేం. అరేస్లోనే ఇది పాసిబుల్ కాదు. ఓన్లీ వన్ డేటా టైప్. ఓకే, ఓన్లీ వన్ డేటా టైప్ అయితే మనం ఇది స్టోర్ చేసుకోవాలి. అరేస్లో పాసిబుల్ కాదు, బట్ స్ట్రక్చర్లో అది పాసిబుల్. అది ఇక్కడ చెప్తున్నాడు. మీకు కావాల్సిన ట్రై చేయండి. ఇంటీజర్స్లో ఈ అరేస్లో ఓన్లీ వన్ డేటా టైప్ అయితే స్టోర్ చేసుకుంటాం. ఒక అరే క్రియేట్ చేసామా, దాని ముందర అంటే స్టార్టింగ్లో మనం డిక్లేర్ చేసాం కదా, అది ఇంటీజరా నెక్స్ట్ ఫ్లోట్ అనేది, అదొక్క డేటా టైప్ మాదిరే, అదొక్క డేటా టైపే అనమాట. దాని మాదిరి మనం అన్ని ఇంటీజర్లే స్టోర్ చేసుకుంటాం. అలా సపోజ్ మనకు ఒక సిచ్యువేషన్ వచ్చింది. సో అరే అనేది యూస్ఫుల్లే, బట్ మనకు ఒక సిచ్యువేషన్ వచ్చింది. ఒక స్టూడెంట్ డీటెయిల్స్ నేనైతే ఎంటర్ చేయాలి. స్టూడెంట్కి ఏంటుంటాయి, రోల్ నెంబర్, అదొక ఇంటీజర్లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనం ఎగ్జాంపుల్కి ఇంకా స్టూడెంట్కి ఏమేమంటాయి, పేరు ఉంటుంది. సో పేరు అనేది దాంట్లో ఉంటుంది, క్యారెక్టర్స్లో ఉంటుంది. సో దాన్ని అయితే మనం స్ట్రింగ్ అంటాం. ఓకే, దాని గురించి కూడా మాట్లాడదాం. స్ట్రింగ్ అంటే ఏంటి లేదు, స్ట్రింగ్ అంటే మనం క్యారెక్టర్స్ని అన్నీ కలిపేసి దాన్ని స్ట్రింగ్ అంటాం. ఓకే, క్యారెక్టర్స్ని అన్నీ కలిపేస్తాం అనమాట. కామాతో అయితే డివైడ్ చేయకుండా మనం కలిపేస్తాం దాన్ని. ఓకే, దాన్ని అయితే స్ట్రింగ్ అంటారు. దాని గురించి కూడా డీటెయిల్ అయితే మాట్లాడుకుందాం, స్ట్రింగ్ అంటే ఏంటి. సో అరేస్కి స్ట్రక్చర్కి అయితే మీకు ఒక డిఫరెంట్ అయితే కనపడింది కదా. అరేస్లో అయితే ఓన్లీ ఒక్క డేటా టైప్ అయితే స్టోర్ చేసుకుంటాం, ఓన్లీ వన్. ఇంటీజర్ డిక్లేర్ చేసి ఇంటీజరే, బట్ స్ట్రక్చర్లో అలాంటి కాదు. స్టోరింగ్ డిఫరెంట్ డేటా టైప్స్. అంటే మనం క్యారెక్టర్స్ని స్టోర్ చేసుకోవచ్చు. దీంట్లో ఒక్క స్ట్రక్చర్ అనేది మనం క్రియేట్ చేసామంటే దీంట్లో క్యారెక్టర్ స్టోర్ చేసుకోవచ్చు, నెక్స్ట్ ఇంటీజర్ స్టోర్ చేసుకోవచ్చు, అన్నీ స్టోర్ చేసుకోవచ్చు అనమాట దీంట్లో. ఓకే, నెక్స్ట్ దీంట్లో డేటా టైప్ టుగెదర్ అండర్ వన్ నేమ్. ఓకే, ఒకే నేమ్ ఇస్తాం, స్ట్రక్చర్ నేమ్ అనేది ఒక్కటే ఇస్తాం, బట్ మనం అనేది ఈ డిఫరెంట్ డేటా టైప్స్ అనేది టుగెదర్ అంటే కలిపి, ఓకే, కలిపి మనమైతే ఒక నేమ్తో అయితే దీన్ని అయితే క్రియేట్ చేయొచ్చు. దాంట్లో మనమైతే డిఫరెంట్ డేటా టైప్స్ అయితే మనమైతే స్టోర్ చేసుకోవచ్చు, డిఫరెంట్ డేటాని. ఓకే, ఇట్ హెల్ప్స్ టు గ్రూప్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. ఓకే, మనకి హెల్ప్ చేస్తుంది అనమాట మొత్తం ఒక గ్రూప్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది ఒక్క దాంట్లోనే స్టోర్ చేయడానికి. అరే అనేది మనకు అలా హెల్ప్ చేయదు. అరేలో అనేది అదే మనకి డిసడ్వాంటేజ్. ఓన్లీ అరేస్లో మనం ఒక డేటా టైప్ని స్టోర్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ నేను ఇంతకుముందే చెప్పా, ఈ స్టూడెంట్ రికార్డ్స్ కెన్ హ్యావ్, స్టూడెంట్కి అనేది ఉంటుంది కదా నేమ్, అదొక స్ట్రింగ్. ఇంతకుముందు చెప్పా స్ట్రింగ్ అంటే మీరైతే ఒక దగ్గర రాసుకోండి, సింపుల్గా చెప్పేస్తా. స్ట్రింగ్ అంటే ఏంటి లేదు, ఎక్కడైతే, ఓకే ఫస్ట్ తెలుగులో మాట్లాడుకుందాం మనము. స్ట్రింగ్ అనేది ఏంటంటే డబల్ కోట్స్. ఓకే, డబల్ కోట్స్ అంటే ఏంటి, డబల్ కోట్స్ అంటే సో దీన్ని డబల్ కోట్స్ అంటారు.
ఓకే, ఈ డబల్ కోట్స్ మధ్య నేను దీంట్లో ఏమైనా ఇలా రాశాను అనుకోండి, దీన్ని స్ట్రింగ్ అంటాం. ఇంతే, ఇంత సింపుల్, ఏంటి లేదు. ఏంటి ఈ స్ట్రింగ్ అంటే ఏంటి, డబల్ కోట్స్ ఇస్తాం, డబల్ కోట్స్లో ఏమైనా మనం మీద రాసిన అదొక స్ట్రింగ్. సో స్ట్రింగ్ అంటే ఏంటి, నేను ఇంగ్లీష్లో చెప్పేస్తాను ఇప్పుడు, సింపుల్, మీరు ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్క్లోజ్డ్ ఇన్ డబల్ కోట్స్, దీన్ని డబల్ కోట్స్ అంటారు అనమాట, దీన్ని డబల్ కోట్స్ అంటారు. ఓకే, స్ట్రింగ్ అంటే ఏంటి, సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్క్లోజ్డ్ ఇన్ డబల్ కోట్స్, అంతే. అదేం పెద్ద కష్టమేం కాదు, మీరు ఆల్రెడీ గుర్తు పెట్టేసుకుంటారు ఈజీగా. సో అది స్ట్రింగ్ అంటే అది. ఓకే, నేమ్ అనేది స్టోర్ చేసుకోవచ్చు, అదొక స్ట్రింగ్. స్ట్రింగ్ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, నెక్స్ట్ రోల్ నెంబర్. రోల్ నెంబర్ అనేది ఒక ఇంట్లో వస్తుంది, సో ఇది ఒక ఇంటీజర్. నెక్స్ట్ మార్క్స్, ఇది ఫ్లోట్లో వస్తుంది, 0.00 అని వస్తుంది కదా మనకు మార్క్స్. ఒక్కొక్కసారి ఆఫ్ కూడా వస్తుంది, లైక్ 25.5 లేకపోతే 24.5 అలా ఆఫ్ వస్తుంది అనమాట. సో దాన్ని ఫ్లోట్లోకి వేసేసుకుంటాం. ఓకే, ఇలాంటి ఎగ్జాంపుల్ వస్తే మనకు అరే అనేది సపోర్ట్ చేయదు. ఇలా అన్నిటినీ మనమైతే ఒక దగ్గర సేవ్ చేయలేం. సో అరే అనేది మనకి ఇబ్బంది పెడుతుంది. అలాంటప్పుడు మనమైతే స్ట్రక్చర్స్ అనేది యూజ్ చేస్తాం. సో స్ట్రక్చర్స్. ఓకే, నెక్స్ట్ ఇది సింటాక్స్. స్ట్రక్ట్ అని, ఇది కీవర్డ్. మీరు ఏ స్ట్రక్చర్ డినోట్ చేయాలన్నా ఫస్ట్ స్ట్రక్ట్ అనేది వెరీ కామన్. ఓకే, ఇది కంపల్సరీ ఉండాలి. మీరు ఒక స్ట్రక్చర్ని డినోట్ చేయాలనుకుంటే స్ట్రక్ట్ అనేది ఉండాలా. ఇది అర్థమైంది కదా. ఓకే, స్ట్రక్ట్ అనేది ఉండాలా, అదొక కీవర్డ్. దీన్ని మీరు వేరియబుల్ నేమ్గా ఉపయోగించకూడదు. స్ట్రక్ట్ అనేది మీరుకి ఫర్ లూప్ వేసిన, లేదంటే వేరియబుల్ ఒకటి క్రియేట్ చేసిన, ఈ స్ట్రక్ట్ అనే నేమ్తో మీరు ఒక వేరియబుల్ క్రియేట్ చేయకూడదు. ఓకే, స్ట్రక్ట్ అనేది ఒక కీవర్డ్. ఎందుకు యూజ్ చేస్తాం, స్ట్రక్చర్ని మనం డినోట్ చేయడానికి స్ట్రక్ట్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, ఆ స్ట్రక్చర్ యొక్క నేమ్. ఓకే, ఆ స్ట్రక్చర్ యొక్క నేమ్ స్టూడెంట్ 1 మనం పెట్టుకోవచ్చు, స్టూడెంట్ 2 ఇలా. ఓకే, ఒక స్ట్రక్చర్ అనేది డినోట్ చేస్తాం, స్ట్రక్చర్ నేమ్. సో ఓకే, నెక్స్ట్ డేటా టైప్ అనేది ఇక్కడ మనం దీని లోపల మనం డేటా టైప్స్ అనేది మనం మామూలు డేటా టైప్స్ అంటే తెలిసిందే కదా. అది డేటా టైప్ అంటే ఇంటో, ఫ్లోటో, క్యారెక్టర్ రాస్తాం. సో ఫ్లోటో, క్యారెక్టర్ రాస్తాం. సో మెంబర్ 1 దీంట్లో మన ఇష్టం ఏమన్నా రాసుకోవచ్చు మనం. అంటే ఆ డేటా టైప్ సంబంధించి ఇప్పుడు నేను సపోజ్ ఇక్కడ రోల్ నెంబర్ అని రాశాను అనుకోండి, అంటే ఇంట్ కదా, రోల్ నెంబర్ అంటే ఇంట్. సో ఇక్కడ ఇంట్ అని రాసేసి ఇక్కడ రోల్ నెంబర్ అని పెడతా. దీనికి పేరు అనమాట, ఆ డేటా టైప్కి ఒక పేరు ఇస్తాం, ఆ పేరే అది మెంబర్ 1 అని ఇచ్చినాడు. నెక్స్ట్ డేటా టైప్ ఫ్లోట్ ఇచ్చామనుకోండి, ఇక్కడ మార్క్స్ అని వేస్తాం. సో నెక్స్ట్ డేటా టైప్ రోల్ నెంబర్, అది కాకుండా నేమ్ ఇచ్చామనుకోండి, అది క్యారెక్టర్ అవుతుంది. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏం లేదు, సింపుల్ థింగ్, సిలో స్ట్రింగ్స్ అనేది సపోర్ట్ చేయదు. ఓకే, అయితే మీరు మైండ్లో పెట్టుకోండి. సో ఎగ్జాంపుల్ స్ట్రక్ట్ స్టూడెంట్. ఓకే, స్ట్రక్ట్ అనేది స్ట్రక్చర్ యొక్క కీవర్డ్ ఎగ్జాంపుల్ అనమాట ఇది. సో స్ట్రక్ట్ అంటే ఏం చెప్పాను మీకు, మనం స్ట్రక్చర్ మనం క్రియేట్ చేయాలంటే ఈ కీవర్డ్ అనేది కంపల్సరీ ఉండాలి. ఓకే, స్ట్రక్ట్ అని ఇచ్చాం. ఓకే, ఇది బాగానే ఉంది స్ట్రక్ట్ అని. సో మనమైతే కోడ్ రాద్దాం. ఓకే, మీరైతే కన్ఫ్యూజ్ కాకండి, ఇదైతే స్ట్రక్చర్ అనేది కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది అనమాట. ఇది కొంచెం సింటాక్స్ అనేది కొంచెం టఫ్ అనిపిస్తుంది మనకి. ఓకే, కొంచెం కాంప్లెక్స్ అనిపిస్తుంది. బట్ కోడ్ మీరు రాయంగా ఒక్కసారి దీన్ని ఎలా చేయాలో మీరు ఒక్క కోడ్ రాశారంటే మీకు గుర్తుండిపోతుంది. దీన్ని మళ్ళీ రాయాల్సిన అవసరం కూడా లేదు, నేనైతే మీకు హామీ ఇస్తున్నా. ఓకే, స్ట్రక్ట్ అని రాశారు, స్టూడెంట్. ఈ స్టూడెంట్ అంటే ఏంటి, స్ట్రక్చర్ నేమ్. ఇంట్ రోల్ నెంబర్ అనేది ఇంటీజర్లోనే ఉంటుంది కదా, కాబట్టి అలా క్యార్ నేమ్. సో దీంట్లో స్ట్రింగ్స్ సపోర్ట్ చేయము కాబట్టి క్యారెక్టర్స్తో మనమైతే స్ట్రింగ్ని తయారు చేసుకుంటాం, అది ఎలానో చూసుకుందాం. ఓకే, ఫ్లోట్ అనేది మార్క్స్. ఓకేనా. ఓకే, ఒక స్ట్రక్చర్ అనేది మనమైతే రాసేద్దాం ఇప్పుడు. ఓకే, అది కూడా గుర్తుకు పెట్టుకొని, స్ట్రక్చర్ అనేది ఎక్కడ పడితే అక్కడ రాయలేము మనం. సో అది కూడా మీకు చెప్తా. స్ట్రక్చర్ అనేది మనం మెయిన్ లోపల అలా ఇలా అని ఎక్కడ పడితే అక్కడ రాయకూడదు. స్ట్రక్చర్ అనేది ఎప్పుడు మెయిన్ పైనే ఉండాల. సో మనం మామూలుగా ఇంట్ మెయిన్ ఇక్కడ ఉంటుంది, సో రిటర్న్ 0. ఓకే, ఇక్కడ ఉంటుంది కదా. సో మనం ఇక్కడ రాయాల, స్ట్రక్చర్కి సంబంధించి మనం డేటా టైప్ అనేది ఇక్కడ రాయాల. ఓకే, ఇక్కడ రాద్దాం, గ్యాప్ ఇచ్చా మీకు అర్థం కావాలని స్ట్రక్ట్ అని ఇచ్చా. ఓకే, స్ట్రక్ట్ అని ఇచ్చేసాం. మనం దాని మధ్య స్టూడెంట్ తీసుకుందాం. సో ఎస్ అనేది మీ ఇష్టం, క్యాపిటల్ పెట్టుకోవచ్చు, పెట్టుకోపోవచ్చు, ఏం కాదు. సో స్ట్రక్ట్ స్టూడెంట్. ఓకే, ఇలా ఇచ్చేసాం. సో ఇక్కడ మనం ఏం రాయాలి, ఇక్కడ మనకి 3 కావాలి. ఫస్ట్ రోల్ నెంబర్. సో రోల్ నెంబర్ అనేది ఏంటి ఉంటుంది, ఇంట్లో ఉంటుంది. సో ఇంట్ రోల్ నెంబర్. ఓకే, నెక్స్ట్ ఫ్లోట్లో ఏంటి, ఫ్లోట్లో మార్క్స్ డినోట్ చేస్తున్నా అంతే, నేనేం రాయట్లేదు. ఓకే, దీని గురించి కూడా చెప్తా, ఇప్పుడు ఏంటో చెప్తా.
సో దీన్ని అయితే మీరు క్లారిటీగానండి వేరే లాంగ్వేజ్లో కూడా మీకు ఉపయోగపడుతుంది. ఇలా స్ట్రక్చర్ అనేది ఉండదు కానీ బట్ ఈ కాన్సెప్ట్ అనేది ఉపయోగపడుతుంది. నేను చెప్తాను అది. ఓకే, ఫ్లోట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ నేమ్ కాబట్టి నేమ్. సో నేమ్ అనేది ఎలా ఉంటుంది అరేస్లో, ఎందుకంటే మనం అక్కడ లెటర్స్ని స్టోర్ చేసుకుంటాం, దాన్ని కలిపేస్తాం అనమాట అంతా, అలా ఇస్తాం. మనం 10 అని కూడా ఇచ్చుకోవచ్చు. ఓకే, దాని తర్వాత ఇప్పుడు దీని తర్వాత ఇక్కడ లాస్ట్లో సెమీకోలన్ ఇవ్వాలి. అంటే ఇదంతా ఒక డేటా టైపే. ఒక డేటా టైప్ తర్వాత మనం ఇక్కడ ఏమన్నా ఇంట్ ఏ అని ఇచ్చాం అనుకోండి, సెమీకోలన్ ఇస్తాం కదా, అలానే ఈ డేటా టైప్ తర్వాత కూడా స్ట్రక్చర్ అయిపోతేనే లాస్ట్లో ఈ సెమీకోలన్ అనేది మర్చిపోకూడదు. ఓకే, ఈ సెమీకోలన్ మర్చిపోతే ఖచ్చితంగా ఎర్రర్ వస్తుంది. నేను ఇప్పుడు తీసేస్తున్నా, దీన్ని రన్ చేస్తాం. సో ఎర్రర్ వచ్చింది. ఏంటి, ఇంటి మెయిన్ పైన అంటే ఇంటి మెయిన్ దగ్గర అంటే ఇంటి మెయిన్ చుట్టుపక్కల ఎక్కడో దగ్గర ఒక ఎర్రర్ వచ్చిందని చెప్తుంది. సో ఇక్కడ ఎర్రర్ ఎక్స్పెక్టెడ్ సెమీకోలన్, ఇక్కడ చూడొచ్చు ఎక్స్పెక్టెడ్ అని సెమీకోలన్ సింబల్ వచ్చింది. అంటే అక్కడ సెమీకోలన్ పెట్టలేదా, నువ్వు సెమీకోలన్ పెట్టుకో ఎర్రర్ వస్తుంది అంటుంది. ఓకే, ఇప్పుడు నేను రన్ చేసి చూస్తాను. సో ఎర్రర్స్ అనేది ఏం రాలే, అవుట్పుట్ కూడా ఏం రాదు, నేనేం ప్రింట్ చేయలే కాబట్టి. సో ఇది. సో ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటా. ఓకే, దీన్ని పక్కన పెట్టండి. ఓకే, దీన్ని పక్కన పెట్టండి. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటా. ఇప్పుడు సపోజ్ నా దగ్గర ఒక ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్లో నేనైతే సపోజ్ హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటాను నేనైతే. సో నేను కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటే నేను అలా పడితే అలా కట్టాను కదా, ఇటుకలు తెచ్చేసి అలా పేర్చేసి ఇలా పేర్చేసి అని ఎవరైతే వాళ్ళు ఇల్లు కట్టేకి వస్తారో వాళ్ళకి అలా నేను డైరెక్ట్ చెప్పలేను కదా. సో దానికి నేను ఏం చేస్తా, ఇంజనీర్ని పిలిపిస్తా, ప్లాన్ గీపిస్తా. నా దగ్గర ఇంత ల్యాండ్ ఉంది, దాన్ని నువ్వు కొలువు, ఇలా లెంత్ ఎంత ఉంది, బ్రెడ్త్ ఎంత ఉంది, నీ స్టైల్లో నువ్వు కొలువు. ఓకే, నీ స్టైల్లో నువ్వు కొలిచి బెడ్రూమ్స్ ఎలా ఎన్ని ఉంటే బాగుంటుంది, హాల్ ఉంటుందా ఉండదా, నెక్స్ట్ ఈ లెంత్లో ఒక మంచి ఇల్లు కట్టచ్చా అని అతన్ని సజెషన్ అడుగుతా. అతనేంటి మొత్తం లెంత్ బ్రెడ్త్ అంతా చూసి ఒక డ్రాయింగ్ గీసుకుంటాడు, దాన్నే ప్లాన్ అంటాం. ఓకే, ఆ ప్లాన్లో ఉంటుంది టోటల్ ఎన్ని ఉండాలా, బెడ్రూమ్ ఎన్ని ఉండాలా, హాల్ ఉండాలా వద్దా, హాల్ ఉంటే ప్లేస్ అనేది సరిపోతుందా లేదా, నెక్స్ట్ కిచెన్ కానీ లేదంటే దేవుని రూమ్ కానీ, ఓకే ఇవన్నీ ఉండాలా లేదా అని అతన్ని తీసుకొని ప్లాన్ ఇస్తాడు. సో ఆ ప్లాన్ అనేది మనం ఇక్కడ వేస్తున్నాం. సింపుల్, ఇదే ఆ ప్లాన్. ఇది ఆ ప్లాన్. ఓకే, ప్లాన్ అంటే ఏంటి, మనం ఇక్కడ ఇల్లు అనేది కట్టలేదు, ఇల్లు అనేది కట్టలే, బట్ ఇల్లు అనేది ఎలా ఉంటుందో మనం అనేది రిప్రజెంట్ చేస్తున్నాం ఎక్కడ పేపర్ మీద. సో మనమైతే ఇది ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నాం. మనం ఇక్కడ చూసుకోవచ్చు, నేనైతే డేటా అస్సలు ఇన్సర్ట్ చేయలేదు. ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు, డేటా అనేది ఇన్సర్ట్ చేయలేదు నేను. ఇంటి రోల్ నెంబర్ అని ఇచ్చి సెమీకోలన్ పెట్టేసా, ఫ్లోట్ మార్క్స్ అని సెమీకోలన్ పెట్టేసా, కార్ నేమ్ అని అంటే క్యారెక్టర్ నేమ్ అని సెమీకోలన్ పెట్టేసా, నేను అది ఇన్సర్ట్ చేయలేదు. సో దీన్ని ప్లాన్గా మనం తీసుకుంటాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి, కరెక్ట్ దానికి సూట్ అయిపోతుంది. సో ఇది ప్లాన్ అంటే దాని భాషలో మాట్లాడుకోవాలంటే ఇది ప్లాన్. నేను అనేది ఇల్లు అయితే కట్టలేదు ఇంకా. సో ఇల్లు కట్టాలంటే మనం దీన్ని ఎలా ఉపయోగించుకోవాలి, స్ట్రక్చర్ అనేది మనం తెలుసుకోవాలి, దాని కింద తెలుసుకుంటాం. ఓకే, అర్థమైంది కదా. అది అనేది ఓన్లీ ప్లానే, అది ఎలా ఉండాలి, ఆ స్ట్రక్చర్ అంటే దీన్ని మనం చాలా రకంగా వాడుకోవచ్చు, దాని గురించి మాట్లాడదాం. ఓకే, ఇది మీకు అర్థమైంది కదా. దీని స్ట్రక్చర్ ఓన్లీ ప్లాన్ గీసామంతే, అది ఎలా ఉండాలి అని, దాంట్లో ఏమేమి డేటాస్ ఉన్నాయి, స్టూడెంట్ అనేవాడు ఒకడు ఉన్నాడు, స్టూడెంట్కి ఖచ్చితంగా రోల్ నెంబర్ ఉండాలి, మార్క్స్ ఉండాలి, నేమ్ ఉండాలి అని డిక్లేర్ చేసామంతే, మనం ఇంకేం చేయలేదు. ఓకే, నెక్స్ట్ డిక్లేరింగ్ స్ట్రక్చర్ వేరియబుల్. ఓకే, యూ కెన్ డిక్లేర్ స్ట్రక్చర్ వేరియబుల్ ఇన్ 2 ways. అసలు ఈ స్ట్రక్చర్ వేరియబుల్ అంటే ఏంటి, మనం ఆల్రెడీ లోపల క్రియేట్ చేసాం కదా, రోల్ కానీ నెక్స్ట్ నేమ్ కానీ నెక్స్ట్ మార్క్స్ అని, మళ్ళీ ఎందుకు బయట. సో మీకు డౌట్ వస్తుందా, ఎస్ వస్తుంది. సో దీని లోపలని ఇక్కడ స్టూడెంట్ అని ఉంది. సో ఇదేంటి స్ట్రక్చర్ నేమ్, ఈ రోల్ నెంబర్ ఏంటి ఇది. బట్ ప్రతి ఒక్కరికి ఒక యూనిక్ ఉంటుంది కదా, అంటే ఏదో సంథింగ్ ఏదో పెడతాం కదా మనం. ఒకవేళ సిఎస్సిఏలో ఫస్ట్ రోల్ నెంబర్ కానీ లేదంటే ఫస్ట్ ఐడి కానీ, ఐడి నెంబర్ అనుకోండి, సింపుల్ ఐడి నెంబర్ అనుకోండి. సో ఈ స్ట్రక్చర్కి ఒక నేమ్ ఇవ్వాలి మనం, అంటే ప్రతి ఒక్కటి యూనిక్. వీడు స్టూడెంట్ నెంబర్ 1 అనుకోండి, స్టూడెంట్ నెంబర్ 2 అనుకోండి. సో దీంట్లో మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే మనం ప్లాన్ అనేది ఒక్కసారి గీసుకుంటాం, బట్ ఆ ప్లాన్ని మనం చాలాసార్లు రాసుకుంటాం అనమాట. సో సింపుల్, మనం సేమ్ ఆ ఎగ్జాంపుల్కి ఇల్లు కట్టే ఎగ్జాంపుల్కి వెళ్ళిపోయినామంటే ఒక ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ ఏ దానికి సూటబుల్ అవుతుంది, నా దగ్గర ఇంకొక ల్యాండ్ ఉంది సేమ్ లెంత్ కానీ బ్రెత్ కానీ నెక్స్ట్ ఇది ఎంత ఉంటే అదే ఎంత ఉంది, స్థలం కూడా సేమ్ ఈ ల్యాండ్ అలానే ఉంది అనుకోండి. సో రెండింటికి సేమ్ కదా, ఈ ప్లానే దానికి కూడా ఉపయోగించుకోవచ్చు, నేను ఆ ల్యాండ్కి కూడా ఉపయోగించుకోవచ్చు. ఫస్ట్ ల్యాండ్ కాకుండా నా దగ్గర ఇంకొక ల్యాండ్ ఉందండి కదా, దానికి కూడా ఉపయోగించుకోవచ్చు. సో అలాగే స్టూడెంట్ అనే మనకి ప్రతి ఒక్కరికి మారుతుందా,
సపోజ్ వానికి రోల్ నెంబర్ ఉంటే వీనికి రోల్ నెంబర్ ఉండదు, వీడికి నేమ్ ఉంటే వానికి నేమ్ ఉంటుంది, అనేమని ఉంటుందా? స్టూడెంట్ అంటే అందరూ ఒక్కటే, ప్రతి ఒక్కడికి రోల్ నెంబర్ ఉంటుంది, నేమ్ ఉంటుంది, మార్క్స్ ఉంటుంది. సో దీన్ని మనం ఉపయోగించుకొని ఒక వేరియబుల్ మాదిరి క్రియేట్ చేసుకుంటాం. ఈ స్ట్రక్చర్కి వేరియబుల్, అది ఇంటీజర్కి ఎలా వేరియబులో ఈ స్ట్రక్చర్కి ఈ S1 అనేది ఒక వేరియబుల్. ఓకే, మైండ్కి ఎక్కుతుందా? ఓకే, మనం ఇప్పుడు కామన్గా అరేస్కి కాదు, కామన్గా మనము ఇంట్ మెయిన్ లోపల ఇంట్ డేటా అని ఎలా రాస్తామో ఈ స్ట్రక్చర్ అనేది కూడా ఒక డేటా టైప్. సో దీన్ని మనం స్ట్రక్ట్, ఓకే, ఇలా రాస్తాం, స్ట్రక్ట్ అని రాస్తాం. అది ఎలా ఇచ్చాలో మాట్లాడుకుందాం. సో ఇది కూడా సేమ్ ఇంట్ మాదిరి అని చెప్తున్నాం మీకు. ఓకే, ఇప్పుడు కిందికి వెళ్దాం, ఎలా డిక్లేర్ చేయాలి. ఫస్ట్ డిక్లరేషన్ ఇలా మనం ఇలా స్ట్రక్చర్ ఇక్కడైతే క్రియేట్ చేసాం. ఓకే, ఈ స్ట్రక్చర్ క్రియేట్ చేసిన తర్వాత సెమీకోలన్ ముందరే, నేను ఇక్కడైతే సెమీకోలన్ తర్వాత ఏమి ఇవ్వలేదు, మీరైతే చూడొచ్చు ఇక్కడ. ఈ సెమీకోలన్ దగ్గరే మనకి ఎన్ని స్టూడెంట్స్ కావాలో అన్ని మనం అయితే ఇక్కడే డిక్లేర్ చేసుకోవచ్చు. ఒక పద్ధతి. ఇంకొక పద్ధతి కూడా ఉంది, ఆ పద్ధతి ఏంటో చూద్దాం. ఫస్ట్ S1 ఒకడు ఉన్నాడు, S2 ఒకడు ఉన్నాడు, S3 ఒకడు ఉన్నాడు, S4 ఇలా మనం ఇచ్చుకుంటూ పోవచ్చు మనకి ఎన్ని కావాలంటే అన్ని. ఓకే, ఇక్కడ డిక్లేర్ చేసుకోవచ్చు, ఇది ఒక పద్ధతి. నెక్స్ట్ ఈ పద్ధతి అయినా ఇంకో పద్ధతి ఉంది, అవుట్ సైడ్ ద స్ట్రక్చర్. ఓకే, స్ట్రక్ట్ స్టూడెంట్ ఇంట్ రోల్. ఇలా అయిపోయాక ఫస్ట్ ఇలా రాసేసాం, మనం రాసామా లేదా, రోల్ నెంబర్ అంటే ఏంటో రాసాం, క్యార్ రాసాం, ఫ్లోట్ రాసాం. సో ఇలా అయిపోయాక మెయిన్ ఫంక్షన్ వస్తుంది, మెయిన్ ఫంక్షన్లో ఇది రాయాలి, అంటే డిక్లేర్ ఇలా రాయాలి. అంటే దీనికి అర్థం ఏంటి, స్ట్రక్ట్ అదొక స్ట్రక్చర్ టైప్ కాబట్టి మనం స్ట్రక్ట్ కీవర్డ్తో మనమైతే ఇది స్ట్రక్చర్ రా బాబు, నేను స్ట్రక్చర్ని స్టోర్ చేస్తున్నాను, సో స్ట్రక్ట్ అని రాసా. ఇది ఒక డేటా టైప్ కాబట్టి ఇంట్ ఎలా పెడతామో అలా స్ట్రక్ట్ అని పెట్టేస్తాం. సో స్ట్రక్చర్ నేమ్ ఏంటి, స్టూడెంట్. స్ట్రక్చర్ ఇప్పుడు ఒక ప్రోగ్రాంలో సపోజ్ ఇక్కడే ఈ ప్రోగ్రాంలోనే చూద్దాం. సో ఈ ప్రోగ్రాంలో ఏంటి గ్యారంటీ, ఒక్క స్ట్రక్చరే ఉంటుందని ఏంటి గ్యారంటీ. ఇప్పుడు నేను ఇంకొకటి చేస్తాను, ఇక్కడ stru స్ట్రక్ట్ ఫ్యాకల్టీకి ఒకటి చేస్తా. ఓకే, ఫ్యాకల్టీకి ఒకటి చేస్తాను నేను. సో ఫ్యాకల్టీకి ఏముంటాయి, వాళ్ళకి ఐడి ఉంటుంది, ఏదో సంథింగ్ ఉంటుంది. సో స్ట్రక్ట్ ఊరికే S1 అని పెట్టేస్తే అది స్టూడెంట్కి తీసుకుంటుందా, ఫ్యాకల్టీకి తీసుకుంటుందా. సో స్ట్రక్చర్ అనేది ఒక్కటే ఉండదు, మన ఇష్టం ఎన్నన్నా ఒక ప్రోగ్రాంలో ఎన్నన్నా రాసుకోవచ్చు. సో ఇలాంటి కేసెస్లో ప్రాబ్లం ఉండకూడదని స్ట్రక్ట్తో పాటు ఆ స్ట్రక్చర్ నేమ్ కూడా పక్కనే డిక్లేర్ చేస్తాం. ఓకే, ఇక్కడ చూడొచ్చు స్ట్రక్ట్ కీవర్డ్. సో స్ట్రక్చర్ నేమ్ ఏంటి, స్టూడెంట్. సో నాకు ఎన్ని వేరియబుల్స్ క్రియేట్ కావాలా, S1 S2. సో ఇదన్నా ఒక్కటే, దీని అయిపోతానే ఇన్సైడ్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు, రెండు మెథడ్లు ఉన్నాయి. ఒకటి ఇది ఇన్సైడ్ ద స్ట్రక్చర్, అంటే స్ట్రక్చర్ క్రియేట్ చేసిన వెంటనే ఫ్లవర్ బ్రేసెస్ క్లోజ్ అవుతానే సెమీకోలన్కి ఈ ఫ్లవర్ బ్రేసెస్కి మిడిల్లో మనం ఏమేమి వేరియబుల్స్ కావాలో దాన్ని అయితే రాస్తాం, S1, S2. సో అవుట్ సైడ్ ద స్ట్రక్చర్లో ఏంటంటే మొత్తం ఇదంతా అయిపోయినాక సెమీకోలన్ ఎండ్ అయిపోయాక ఇక్కడ రాస్తా, మొత్తం అయిపోయినాక స్ట్రక్ట్ స్టూడెంట్ S1 S2. అంటే S1 S2 అంటే మీకు అర్థమైంది కదా, S1 అంటే వీడు ఫస్ట్ స్టూడెంట్ అని, S2 అంటే వీడు సెకండ్ స్టూడెంట్ అని. అంటే S1ని మనం తీసుకున్నామంటే దీన్ని అన్నీ వాడుకోవచ్చు మనం. ఓకే, చూసుకుందాం, మనం వాడదాం. సో యాక్సెసింగ్ స్ట్రక్చర్ మెంబర్స్ నెక్స్ట్. ఓకే, మీకు అర్థమవుతుంది కదా, కన్ఫ్యూజ్ ఏం అవ్వట్లేదు కదా మీరు, కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏంటి లేదు. ఎప్పుడైతే మనకి యాక్సెసింగ్ వస్తుందో ఇక్కడ నుంచి మీకు అయితే ఒక ఐడియా అనేది వస్తుంది. ఓకే, మెంబర్స్ యాక్సెస్డ్ యూజింగ్ డాట్ ఆపరేటర్. దీన్ని మీకు బాగా గుర్తుపెట్టుకోండి. సిలో మనమైతే ఈ స్ట్రక్చర్ని మనం యాక్సెస్ చేయాలనుకుంటే ఈ డాట్ ఆపరేటర్ అంటే ఫుల్ స్టాప్ అనే సింబల్ని అయితే మనం వాడతాం. ఓకే, మెంబర్స్ ఆర్ యాక్సెస్డ్ యూజింగ్ ద డాట్ ఆపరేటర్. స్లాష్ ఇంక్లూడ్ ఇది కామనే కదా మనకి, స్లాష్ ఇంక్లూడ్ అనేది పక్కన ఏదో పోయింది, stdio.h మిస్ అయింది. ఓకే, వదిలేండి. సో స్ట్రక్ట్ స్టూడెంట్ ఇంట్ రోల్ క్యార్ నేమ్, ఇది నేమ్ 20, ఫ్లోట్ మార్క్స్ చేశాడు, సెమీకోలన్ పెట్టేశాడు. ఇక్కడ మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ అయింది. స్ట్రక్ట్ స్టూడెంట్ S1 అనే నేను ఏం చేశా, S1 అనే ఒక్కడిది, అంటే వాడు ఒక ఫస్ట్ స్టూడెంట్ అనుకో, మనం ఇచ్చుకోవచ్చు. మనం S1 ఇవ్వాలంటే ఏంట్లేదు, మన ఇష్టం ఏమన్నా ఇచ్చుకోవచ్చు. బట్ వేరియబుల్ నేమ్స్ కూడా దీనికి సూటబుల్ అవుతాయి. లైక్ స్టార్టింగ్ మనమైతే నెంబర్ అయితే ఇవ్వకూడదు, స్పెషల్ సింబల్స్ వాడకూడదు, అవన్నీ దీనికి కూడా సూటబుల్ అవుతాయి అనమాట ఆ రూల్స్ అనేది. ఓకే, స్ట్రక్ట్ స్టూడెంట్ S1. స్ట్రక్ట్ స్టూడెంట్ ఇది ఒక స్ట్రక్చర్ వేరియబుల్, ఆ స్ట్రక్చర్ నేమ్ ఏంటి, స్టూడెంట్. సో దీంట్లో అన్నిటిని నేను వాడుకుంటున్నా, యూజ్ చేసి S1 ఇది. ఓకే, ఇప్పుడు నేను ఈ రోల్ నెంబర్లో అంటే S1 అనే ఒక స్టూడెంట్ ఉన్నాడు నా దగ్గర ఇప్పుడు. ఓకే, నా దగ్గర ఇప్పుడు ప్లాన్ ఉంది, నా దగ్గర ఈ ప్లాన్ ఉంది, వేరే ల్యాండ్కి చేయాలనుకుంటాను నేను. ఓన్లీ ఆ ప్లాన్ని నేను ఎగ్జిక్యూట్ చేయాలి కదా. ఇప్పుడు ఊరికే ఒక ప్లాన్ గీసి ఇచ్చేసినాడు ఇంజనీరు,
సరే ఎప్పుడైనా కట్టుకుందామని లేదు, దాన్ని యాక్సెస్ చేసుకుందాం వెంటనే, ఏమవుతుంది? సో దాన్ని వెంటనే కట్టేసుకుందాం, కొంచెం త్వరగా అయిపోతుంది కదా పని. ఓకే, S1 అని ఇచ్చాం. సో డాట్ ఆపరేటర్తో నేనైతే యాక్సెస్ చేయాలి అన్నా. సో S1 డాట్ రోల్ ఈక్వల్ టు 101. దీనైతే మీరైతే ప్రింట్ చేయొచ్చు. ప్రింట్ చేశారంటే S1 డాట్ రోల్ అంటే ఏమొస్తుంది? సేమ్ అదే వస్తుంది. సో ఇక్కడైతే మీకు కన్ఫ్యూజింగ్ ఉంటుంది కాబట్టి S1 S2 అనేది నేనైతే డిలీట్ చేస్తున్నా. సో ఇలా ఉంటుంది. సో దాన్ని నేను యాక్సెస్ చేయాలనుకుంటే దీన్ని ఓకే, స్ట్రక్ట్ STRUCT ఓకే, స్ట్రక్ట్ అది స్టూడెంట్ కాబట్టి దాని ఒక స్టూడెంట్ నేమ్ ఇక్కడ స్ట్రక్ట్ స్టూడెంట్ S1 అని ఇచ్చాం. సో ఇక్కడ S1 ఒకటేనంటే కామాతో మీరైతే S2 కూడా చేసుకోవచ్చు. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, నేను ఇప్పుడు అంటే ఇది ఒక S1, ఈ S1 అనేది 1 మినిట్, ఈ S1 అనేది ఈ S1కి రోల్ నెంబర్ ఉంటుంది, మార్క్స్ ఉంటుంది, నేమ్ ఉంటుంది, ఈ 3 వాడుకోవచ్చు మనం. అందుకే నేను ఏం చెప్పాను, స్ట్రక్చర్ అనేది మల్టిపుల్ డేటా టైప్స్ అంటే డిఫరెంట్ డేటా టైప్స్ అనేది స్టోర్ చేసుకుంటుంది అనమాట స్ట్రక్చర్ అనేది. అరేస్ అలా కాదు. నువ్వు ఒకసారి ఇదే చూసుకోండి, ఇది అరేనే కదా, క్యారెక్టర్ నేమ్ ఆఫ్ అరే. సో ఈ అరేలో నువ్వు క్యారెక్టర్స్ కాకుండా వేరేది ఏమీ నువ్వు స్టోర్ చేసుకోలేవు. దానికి స్ట్రక్చర్కి ఉండే డిఫరెన్స్ అదనమాట. ఓకే, ఇప్పుడు నేను ఈ S1లో రోల్ నెంబర్ అనేది నేను పెడదాం అనుకుంటున్నా. సో ఏం చేస్తా, S1 డాట్ ఆపరేటర్ తోటి డినోట్ చేస్తుంది అని. S1 డాట్ రోల్ నెంబర్ ఈక్వల్ టు రోల్ నెంబర్ ఎంత పెడదాం, 98 పెడదాం. ఓకే, దీన్ని నేను ప్రింట్ చేయాలి. సో ప్రింట్ ఎఫ్ %d సేమ్ అట్లే నువ్వు అక్కడ ఎట్లయితే డినోట్ చేసావో సేమ్ అలాగే S1 డాట్ రోల్ నెంబర్. ఓకేనా? ఓకే, ఇప్పుడు దీన్ని అయితే ప్రింట్ చేద్దాం. సో ఏమి వస్తుంది, 98 వస్తుందా రాదా, ఎర్ర ఏమైనా వస్తుందా? సో 98 వచ్చిందా? సో మనం కన్వీనియంట్ కోసం ఇక్కడ మనమైతే మనకు తెలిసిందే కదా, సో రోల్ నెంబర్ అని ఇక్కడ వేసుకోవచ్చు. ప్రింట్ చేసామనుకోండి, సో రోల్ నెంబర్ 98 అని ప్రింట్ అవుతుంది. సో రోల్ నెంబర్ 98 ఇలాగా. సో సపోజ్ ఇప్పుడు నేను మార్క్స్ ఇన్సర్ట్ చేయాలి. ఓకే, ఇక్కడ ట్రై చేయండి, కామాతో వీలవుతుందో కదా. సో మేబీ ఎర్రర్ రావచ్చు, నేనైతే ట్రై చేస్తున్నాను, అన్నీ ప్రయత్నించాలి కదా మనం. S1 డాట్ మనకైతే రోల్ నెంబర్ అయిపోయింది, మార్క్స్ చూద్దాం. సో S1 డాట్ మార్క్స్ ఈక్వల్ టు 35.00, అది ఫ్లోట్ వాల్యూ కదా, అందుకు డెసిమల్స్లో ఇస్తున్నా. సో చూద్దాం వర్క్ అవుతుందా కాదా. వర్క్ అవుతుంది, బట్ నేనైతే ఇక్కడ దాన్ని ప్రింట్ చేయట్లేదు. సో ఇక్కడ S1 డాట్ రోల్ నెంబర్ కాకుండా S1 డాట్ మార్క్స్, ఇక్కడ %f మర్చిపోకూడదు, అది ఫ్లోట్ వాల్యూ. సో అది మార్క్స్ కదా, మార్క్స్. నెక్స్ట్ దీని తర్వాత స్లాష్ అని పెట్టండి, ఎందుకంటే అది నెక్స్ట్ లైన్లో రావాలి కదా, మీకు అండర్స్టాండ్ ఉంటుంది. ఓకే, అది రోల్ నెంబర్, ఇది మార్క్స్. ఓకే, రోల్ నెంబర్ 98, మార్క్స్ 35 పాయింట్ ఇలా, ఇది ఫ్లోట్ వాల్యూ కాబట్టి డాట్ డాట్ అని అది ఇంకో 2 సున్నాలేమో ఎక్కువ పెట్టుకుంది, 4 సున్నాలేమో, దాని అయితే అవాయిడ్ చేసింది. సో ఓకేనా. సో క్యారెక్టర్, ఇప్పుడు దీని నేమ్ సపోజ్ మీకైతే చూపిస్తాను. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఒక ప్రాబ్లం వస్తుంది అనమాట, ఈక్వల్ టు ఓకే ఇక్కడ కాదు, ఇక్కడ సపోజ్ ఇక్కడే తీసుకోండి, S1 డాట్ నేమ్ ఈక్వల్ టు, నేను స్ట్రింగ్ అంటే ఏం చెప్పాను, డబల్ కోట్స్లో ఉండాలి, సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అని చెప్పాను. సో ఇక్కడ ఏదైనా సపోజ్ ఏదో ఇలా కొట్టామనుకోండి, ఏదో కొడుతున్నాను నాకు తెలీదు. సో ఇలా ఏదో కొట్టాను అనుకోండి, సపోజ్ ఇది ఒక స్ట్రింగ్ అనమాట, దీన్ని స్ట్రింగ్ అంటాం ఏ లాంగ్వేజ్లో చూసుకున్నా. ఓకే, దీని చెప్పే స్ట్రింగ్ అంటే సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్క్లోజ్డ్ ఇన్ డబల్ కోట్స్. ఓకే, సింపుల్. ఓకే, దీన్ని నేను ప్రింట్ చేస్తున్నాను ఇప్పుడు. సో దీన్ని అనేది నేను రన్ చేశాను అనుకోండి, నేను అనేది ప్రింట్ చేయలేదు, కానీ ఎర్రర్ వస్తుంది. ఎందుకు? సిలో ఈ స్ట్రింగ్ అనేది సపోర్ట్ చేయదు. సో సిలో స్ట్రింగ్ అనేది సపోర్ట్ చేయదు. సో దీన్ని మనం మనకు పేరు కావాలా. సో సి సపోర్ట్ చేయకపోతే ఏంటి, నాకు ఆ పేరు కావాలా, ఎలా? ఇప్పుడు ఎలా? ఈ స్ట్రింగ్ వాడుతున్నాడు, మనం అయితే ఒక పని చేయాలి స్ట్రక్చర్స్లో. సో ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మనము ఎలా అయితే మనకి హెడర్ ఫైల్స్ అనేది మనం చూసాం, stdio.h చూసాం, నెక్స్ట్ kanu.h చూసాం. kanu.h అంటే మనం క్లియర్ స్క్రీన్ వాడతాం. ఓకే, నెక్స్ట్ math.h చూసాం. సో math.hలో స్క్వేర్ రూట్స్ కనుక్కోవచ్చు, నెక్స్ట్ పవర్స్ కనుక్కోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను ఈ స్ట్రింగ్ దానికి కూడా string.h దీనైతే వాడుకుంటున్నా. ఓకే, దీనైతే వాడుకుంటున్నాను. సో ఇదే నాకు ప్రింట్ చేసే ఎర్రర్ వస్తుంది కదా. సో దీన్ని అయితే కమెంట్ చేసి నేను
సో సేమ్ ఇక్కడ ఆ ఫంక్షన్ నేమ్ ఏంటి, ఎస్టీఆర్ సిపివై ఫంక్షన్. ఓకే, ఈ ఎస్టీఆర్ సిపివైలో 2 ఉంటాయి అనమాట, పారామీటర్స్ అక్కడ 2 ఉంటాయి. సో మనం ఆర్గ్యుమెంట్స్ కూడా 2నే పంపించాలి. సో 2 ఏంటంటే ఒకటి సోర్స్, ఓకే సోర్సు, నెక్స్ట్ డెస్టినేషన్ ఒకటి. సో ఇదేదో మాట్లాడుకుందాం. ఓకే, సోర్సు డెస్టినేషన్, సోర్స్ అండ్ డెస్టినేషన్. సో పైన దాన్ని అయితే కమెంట్ చేద్దాం. సో మనం ఇలా పంపించకూడదు, బట్ అక్కడ ఇలా ఉన్నాయి అని చెప్తున్నా మీకు. ఓకే, ఇక్కడ సెమికోలన్ పెట్టేసా. సో సోర్స్ అంటే మనం ఏం పంపించాలి, ఎనీ ఐడియా? సోర్స్ అంటే ఇట్లేదు, అది ఎక్కడికి వెళ్ళాలో పంపించాలి. సో సోర్స్లో మనం s1 డాట్, అది స్ట్రింగ్ కదా, స్ట్రింగ్ కాదు, s1 డాట్ నేమ్. సో s1 డాట్ నేమ్ అది ఎక్కడ పంపించాలో మనం పెట్టాలి. సో ఈ డెస్టినేషన్లో ఏంటంటే చివరకు అక్కడ డేటా అనేది ఏం స్టోర్ అవ్వాలి. సో ఇంత ముందు ఏదో రాసాము ఇక్కడ, అదే కాపీ చేసి పేస్ట్ చేద్దాం. సో ఇది ఒక్కటి ప్రాబ్లం అన్నమాట, దీంట్లో స్ట్రింగ్స్ కాన్సెప్ట్ ప్రాబ్లం అవుతుంది. ఓకే, ఇక్కడ నేనైతే దాన్ని అయితే ప్రింట్ చేస్తున్నాడు. ఓకే ఎస్ కదా, అంటే స్ట్రింగ్కి %s అని మీరైతే చూసుకోవాలి, ఇది గుర్తుపెట్టుకోండి. ఫార్మాట్ స్పెసిఫైర్ ఎలా అయితే ఇంటీజర్కి %d ఉందో, నెక్స్ట్ ఫ్లోట్కి f ఉందో, నెక్స్ట్ క్యారెక్టర్స్కి c ఉందో, స్ట్రింగ్కి అనేది %s ఉంటుంది. సో దీంట్లో స్ట్రింగ్ అనేది సపోర్ట్ చేయదు కాబట్టి క్యారెక్టర్స్ హెల్ప్ తీసుకొని, క్యారెక్టర్ డేటా టైప్ హెల్ప్ తీసుకొని మనమైతే అలానే స్ట్రింగ్ అంటే strcpy అనే ఫంక్షన్ మనం ఉపయోగించి మనమైతే ఇలా చేసాము. ఓకే, అంటే strcpy అంటే ఏం లేదు, strcpy అంటే కాపీ, అంటే దీనిలోంచి కాపీ చేసి దాంట్లో పెట్టు అనేది సింపుల్ అనమాట. ఓకే, ఇప్పుడు s1 డాట్ నేమ్లో ఈ స్ట్రింగ్ని అయితే పేస్ట్ చేసి అని చెప్తున్నాం, దీనికి అంతే సింపుల్, ఇంకేం లేదు. సో ఈ ఫంక్షన్ అయితే మీరైతే అవాయిడ్ చేయండి, దీన్ని ఏం ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన అవసరం ఉండదు, బట్ ఈ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి నేను చెప్తున్నా. సో ఇక్కడ s1 డాట్ నేమ్ రాస్తున్నా, s1 డాట్ నేమ్. ఇక్కడ ఏంటి %s, గుర్తుపెట్టుకోండి, ఫార్మాట్ స్పెసిఫైర్ స్ట్రింగ్ ఏంటి %s. సో రన్ చేస్తున్నాం. సో ఇప్పుడైతే ప్రింట్ అయింది, ఇక్కడ స్లాష్ అని పెట్టలేదు ఇక్కడ. ఓకే, స్లాష్ అని అయితే పెట్టి చూద్దాం, స్లాష్. సో ప్రింట్ అయింది, మీరు చూసుకోవచ్చు, ఇక్కడ ఏం ఎర్రర్ అయితే ఏం రాలేదు, ఇప్పుడైతే కరెక్ట్గా వచ్చింది. బట్ ఇంతకు ముందర మాత్రం అసలు మనం ప్రింటే చేయలేదు, బట్ అక్కడ ఊరికే డిక్లేర్ చేసాం, అప్పుడే ఎర్రర్ వచ్చేసింది. సో అది ఓకేనా. ఓకే, ఇది అర్థమైంది కదా, ఇలా యాక్సెస్ చేసుకోవాలి, డాట్ నేమ్తో యాక్సెస్ చేసుకోవాలి. s1 అంటే ఏంటి, అసలు ఎందుకు ఇస్తాం s1 అంటే, s1 అంటే స్టూడెంట్ వైస్, అంటే ఒక స్టూడెంట్ అనేది ఖచ్చితంగా మనకి రోల్ నెంబర్ ఉండాలి, నెక్స్ట్ నేమ్ ఉండాలి, నెక్స్ట్ మార్క్స్ ఉండాలి మనం ఇచ్చిన దాని ప్రకారం. సో 3 ఉండాలంటే మనం స్ట్రక్చర్ని తీసుకోవాలి. సో స్ట్రక్చర్ తీసుకున్నాక దానికి ఒక పేరు ఇవ్వాలి కదా, ఆ పేరే s1. మన ఇష్టం ఏమన్నా ఇచ్చుకోవచ్చు దీనికి కూడా. ఓకే, నెక్స్ట్ ఇంకా దీనికి ఎగ్జాంపుల్ మనం మాదిరే, దీంట్లో నేమ్ అనేది ఇవ్వలేదు, నేమ్ అనేది దీన్ని అవాయిడ్ చేశాడు అనమాట, ఎందుకంటే మీరు కాంప్లెక్స్గా ఫీల్ అవుతారని. బట్ నేను చెప్పాను, బట్ దాన్ని మీరైతే అవాయిడ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ ఇదైతే అయిపోయింది, ఇనీషియలైజింగ్ స్ట్రక్చర్ మెంబర్స్. సో ఇనీషియలైజింగ్ స్ట్రక్చర్ మెంబర్స్, యూ కెన్ యూటిలైజ్ స్ట్రక్చర్ వేరియబుల్ అట్ ద టైమ్ ఆఫ్ డిక్లరేషన్. ఓకే, మీరు అనేది ఇలా ఎప్పుడైతే మీరైతే ఇనీషియలైజ్ చేస్తారో, ఇనీషియలైజ్ అంటే స్ట్రక్చర్ స్టూడెంట్ అంటే ఇనీషియలైజ్ చేసినప్పుడు మీరైతే డేటాస్ పెట్టేయచ్చు అంటున్నాడు. సో సపోజ్ దీన్నైతే నేను కమెంట్ అవుట్ చేస్తున్నాను దీన్ని. సో ఇదైతే ఉంది, నో ప్రాబ్లం, ఇదైతే ఉంది. సో స్ట్రింగ్ అయితే మీరు అలా ఇవ్వలేరు ఇంతకుముందు ఇచ్చినట్లే. సో దీన్ని అయితే నేను కమెంట్ అవుట్ చేస్తున్నా. సో కమెంట్ అవుట్ చేసేసి ఇప్పుడు దాంట్లో ఉన్నట్లు ఇస్తున్నా. సో స్ట్రక్ట్ STUDENT. సో స్ట్రక్ట్ స్టూడెంట్ s1 ఈక్వల్ టు డైరెక్ట్ ఫ్లవర్ బ్రేసెస్ ఇవ్వండి. సో ఫస్ట్ ఏంటి ఏంది, ఫస్ట్ రోల్ నెంబర్ ఉంది. సో రోల్ నెంబర్ ఏంటి, రోల్ నెంబర్ ఇక్కడ పైన ఇచ్చిన దాని ప్రకారం మనం రోల్ నెంబర్, సో ఇది సార్ వేరే ఇద్దాం, లేదు పైన దీనికి 78 ఇద్దాం ఈసారి. సో 78 కమా నెక్స్ట్ రోల్ నెంబర్ తర్వాత మార్క్స్ మార్క్స్ మనం 100 వేసుకుందాం, ఒకసారి నా కలర్లో వెళ్దాం 100. ఓకే, ఇప్పుడైతే ప్రింట్ చేసి చూద్దాం. సో ఇక్కడ ఏమైతే మీరు స్ట్రింగ్ అయితే రాయలేరు, ఇలా స్ట్రింగ్ మనం అక్కడే వేసామంటే మనకు ఎర్రర్ వస్తుంది. సో ఇక్కడైతే ప్రింట్ చేసి రోల్ నెంబర్ 78 వచ్చింది, మార్క్స్ 100 వచ్చింది. ఓకే, మార్క్స్ అనేది 2 ప్రింట్ అయింది. ఇక్కడ నేమ్ రావాలి, నేమ్. సో నేమ్ అనేది ఇంటికి ఖాళీ వచ్చిందంటే మనమైతే నేమ్ అనేది ఏమి ఇవ్వలేదు. సో నేమ్ అని కూడా ఇక్కడ మనమైతే కాపీ చేసాం, అంటే కమెంట్ చేసాం. సో ఇప్పుడైతే మనకైతే వస్తుంది నేమ్ కూడా. సో నేమ్ని అయితే ఒకటైతే గుర్తుకు పెట్టుకోండి మీరు. సో వాట్ హ్యాపెండ్,
strcpy s1 డాట్ నేమ్. సో ఇలా ఉపయోగించేటప్పుడు మీరైతే కొంచెం ఎర్రర్స్ వస్తాయన్నమాట, ఎందుకంటే దీంట్లో స్ట్రింగ్ సపోర్ట్ చేయదు. సో దీన్ని అవాయిడ్ చేయడానికి మళ్ళీ మీరు ఏదైనా ఫంక్షన్స్ చేసుకోవాలి, అలా ఉంటుంది. సో దీన్ని అయితే మీరైతే అవాయిడ్ చేయండి. ఓకే, సో దీన్ని మీరు సేమ్ మీకైతే డౌట్ రావచ్చు, దీన్ని ఇక్కడ తీసి ఇక్కడ కామ పెట్టి దీంట్లో చేయొచ్చు కదా అని. సో ఇదైతే కష్టం అనమాట, ఎర్రర్ వచ్చేస్తుంది చూడండి. ఇప్పుడు కూడా మీరు ట్రై చేసినా కూడా ఎర్రర్ అయినా ప్రింట్ అయింది, కానీ ఈ పైన చూడండి ఏదో నోట్ అని ఏదో వచ్చేసి ఎర్రర్ అనమాట. ఇది strcpy అలా ఉపయోగించకూడదు. ఓకే, దానికి మీరు అవాయిడ్ చేయండి. సో దీన్ని రెఫర్ చేయొచ్చు, బట్ స్ట్రింగ్ లేనప్పుడు అయితే దీన్ని అయితే కంటిన్యూ చేయొచ్చు. ఓకే, స్ట్రింగ్ ఉన్నామంటే మనం ఇలా రాసేది మేలన్నమాట. ఇన్స్ట్రక్టర్ స్టూడెంట్ అని ఒక s1 కానీ s2 కానీ అలా ఇచ్చేసి మనం అయితే అలా ఇవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ చూద్దాం. స్ట్రింగ్ అనేది కన్ఫ్యూజ్ కాకండి, స్ట్రింగ్ డెఫినేషన్ అయితే గుర్తుపెట్టుకోండి. ఓకే, స్ట్రింగ్ కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి. సో స్ట్రింగ్ కాపీ కానీ స్ట్రింగ్ రీప్లేస్ కానీ ఇలాంటి ఫంక్షన్స్ ఉన్నాయి. సో అలాంటి ఫంక్షన్స్ కూడా మీరు చూసుకున్నారంటే సరిపోతుంది. ఈ సీలో అనేది స్ట్రింగ్స్ అనేది కాన్సెప్ట్ అస్సలు సపోర్ట్ చేయదన్నమాట, బట్ క్యారెక్టర్స్ని యూజ్ చేసి మనం స్ట్రింగ్ అయితే తయారు చేస్తాం. సో దానికి చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది, దాన్ని అయితే వదిలేయండి. ఓకే, ఇలా అయిపోయింది. ఇనిషియలైజింగ్ స్ట్రక్చర్, యూ కెన్ ఇనిషియలైజ్ స్ట్రక్చర్ వేరియబుల్స్ అట్ ద టైమ్ ఆఫ్ డిక్లరేషన్. ఓకే, నెక్స్ట్ అరే ఆఫ్ స్ట్రక్చర్స్. ఓకే, ఇప్పుడు అరే ఆఫ్ స్ట్రక్చర్స్ ఇది కొంచెం బాగుంటుంది అనమాట. సో దీన్ని ఉపయోగించి మనమైతే మల్టిపుల్ స్ట్రక్చర్స్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను చూడొచ్చు స్ట్రక్టర్ స్టూడెంట్లో ఏంటుంది, స్టూడెంట్కి రోల్ నెంబర్ ఉంది, నెక్స్ట్ మార్క్స్ ఉంది. సో రోల్ నెంబర్ మార్క్స్ ఉంది కాబట్టి యూ కెన్ స్టోర్ మల్టిపుల్ స్ట్రక్చర్ రికార్డ్ యూజింగ్ అరే. సో చూపిస్తాను మీకు. ఇప్పుడు నేనైతే ఒక ఫైల్ అయితే క్రియేట్ చేస్తాను, structr.c. సో కామన్ మనం అయితే ఇది రాసేద్దాం. ఫస్ట్ ఇదే కదా మనకి. సో ఇలా రాసేసాను, రిటర్న్ 0. ఓకే అయిపోయింది. నేను వెంటనే స్ట్రక్చర్ అనేది ఒకటికి రాసేస్తాను, స్ట్రక్ట్ స్టూడెంట్. సో లాస్ట్లో సెమీకోలన్ మర్చిపోకూడదు, ఇది గ్యారంటీ, లేకపోతే ఎర్రర్ వస్తుంది. నెక్స్ట్ స్ట్రక్ట్ స్టూడెంట్ తర్వాత మనమైతే అతనికి రోల్ నెంబర్ ఇవ్వాలి, ప్రతి ఒక్కరికి యూనిక్ ఉండాలి కాబట్టి రోల్ నెంబర్ ఇవ్వాలి. నెక్స్ట్ మార్క్స్. ఓకే మార్క్స్. ఓకే ఇలా ఇచ్చేసాం. సో దీన్ని మనం సింపుల్ దీనిలో చూడొచ్చు మీరు, ఇలా ఇచ్చేసాం. సో దీన్నే మనం ఒక అరేగా క్రియేట్ చేసుకుంటే అంటే ఎలా అంటే ఇలాగా. ఇప్పుడు నేను క్యాపిటల్ పెట్టా, స్ట్రక్ట్ స్టూడెంట్ కదా, STUDENT. సో స్ట్రక్ట్ స్టూడెంట్ S1 of 5 అంటే దీనికి అర్థం ఏంటి, ఎనీబడి. దీన్ని అరే ఆఫ్ స్ట్రక్చర్స్ అంటారు. అంటే మనం మామూలుగా ఓకే S1 వద్దులే, ఎస్ ఇద్దాం. ఓకే, ఇక్కడ మామూలుగా మనము ఇక్కడ ఏమన్నా ఒక వేరియబుల్ ఇచ్చేసామంటే అంటే దీన్ని యాక్సెస్ చేయొచ్చు. బట్ నేను ఇక్కడ ఏమి ఇచ్చా, డైరెక్ట్గా అరేనే క్రియేట్ చేసా. అది ఏమరే, అది ఇంటీజర్ అరే, క్యారెక్టర్ అనే అమౌంట్ ఉంది కదా. సో ఇది స్ట్రక్చర్డ్ అరే అనమాట, స్ట్రక్ట్కి సంబంధించి అరే. సో ఇక్కడ మీరైతే చూడొచ్చు ఈ ఎగ్జాంపుల్లో. సో ఇలా అయిపోయాక ఇక్కడైతే క్రియేట్ చేసేసాడు. ఇక్కడ క్రియేట్ చేశాక దీన్ని అంటే ఏం చేశాడు, స్ట్రక్ట్ స్టూడెంట్ S3 = ఇలా సపరేట్ అయితే ఇచ్చేసాడు. ఓకే, అంటే ఇది ఏంటి, ఇది రోల్ నెంబర్ అని, ఇది ఆయనకు వచ్చిన మార్క్స్, ఇది రోల్ నెంబర్, ఇది ఆయనకు వచ్చిన మార్క్స్, ఇది రోల్ నెంబర్, ఇది ఆయనకు వచ్చిన మార్క్స్. సో దీన్ని ఇలా ప్రింట్ చేసేసాడు, I = 0, I < 3, I++. ప్రింట్ ఎఫ్లో రోల్ నెంబర్, ప్రతిదానికి రోల్ ఉంటుంది కదా. సో రోల్ నెంబర్, అతని మార్క్స్, రోల్ నెంబర్ ప్రింట్ చేశాడు, అతను ఒక మార్క్స్. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్లో ఇక్కడ ఈ %d ఏం ప్రింట్ అవ్వాలి, S అంటే ఇది ప్రతిసారి ఇది అవుతూ ఉంటుంది అనమాట. సో 3 అని డిక్లేర్ చేశాడు కాబట్టి 2 దానికి రావాలి కాబట్టి I < 3 అనేది రాసుకున్నాడు. ఓకే, S(i.marks). ఓకే మనమైతే రాద్దాం. సో సింపుల్ ఈక్వల్ ఇచ్చేసి ఇంతకు ముందర మాదిరి. సో నాకు ఏం కావాలి, రోల్ నెంబరు ఇది. సో దాంట్లో ఉన్నట్లే ఇద్దామా. సో ఓకే మనం 100 నుంచి వద్దాం. సో 100 ఇచ్చాం. మార్క్స్ అనేది తనకు 99 వచ్చాయి. ఓకే రాసుకుందాం, ఇలాంటి టైంలోనే రాసుకోవాలి. ఓకే ఇక్కడ ఒకటి మర్చిపోతున్నాం మనం, లాస్ట్లో సెమీకోలన్ ఇవ్వాలి. అది కాకుండా దీంట్లో ఇలా ఓకే
ఇప్పుడు రైట్గా ఉంది. సో ఇక్కడ ఇది అయిపోయాక ఇది ఒకటి అనమాట. అంటే ఇది ఇదేంటి ఎస్ ఆఫ్ జీరో అనుకోండి ఇది. ఓకే, ఎస్ ఆఫ్ జీరో. నెక్స్ట్ మనము 99 ఇద్దాం. సో 99 వచ్చింది కాబట్టి దానికి 100 ఇద్దాం. 100.00. ఓకే, ఇదేంటి ఎస్ ఆఫ్ 1. సో దీన్ని మనమైతే ఎస్ ఆఫ్ 2, ఎస్ ఆఫ్ 3, ఎస్ ఆఫ్ 4. ఓకే, 1 2 3 4 5 ఇచ్చాం. సో 99 కాకుండా ఇక్కడ మారుద్దాం. సో సపోజ్ 78 ఇద్దాం. రోల్ నెంబర్ కాబట్టి మన ఇష్టం, యూనిక్ ఉంటుంది రోల్ నెంబర్ అనేది. మార్క్స్ 95 వేద్దాం ఇతనికి. ఇక్కడ 65 వేద్దాం. ఇతనికి లోయెస్ట్ మార్క్స్ వచ్చాయి, ఇతనికంటే లోయెస్ట్ వేద్దాం. ఓకే, ఇక్కడ 99 కాకుండా 25 వేద్దాం. ఇతని రోల్ నెంబర్ 25. సో ఇతని రోల్ నెంబర్ 35. సో దీంట్లో ఫస్ట్ నేనైతే ఏంటి ప్రింట్ చేయట్లేదు, ఫస్ట్ రన్ చేసి చూద్దాం ఎనీ ఎర్రర్స్ ఏమైనా వస్తాయా. ఓకే, ఎర్రర్స్ అయితే ఏం రాలేదు. సో ఇప్పుడైతే మనమైతే ప్రింట్ చేద్దాం దీన్ని. ఓకే, ఫర్ లూప్ వేద్దాం. ఫర్ ఇంట్ i ఈక్వల్ టు 0 నుంచి స్టార్ట్ అవుతుంది. i లెస్ దాన్ ఎక్కడ దాకా మనమైతే 5 రాసాం. సో 5 అలాగే పెట్టండి, 4 దాకా వచ్చేస్తుంది. సో i ప్లస్. సో ఇప్పుడు మనం ప్రింట్. ఓకే, ప్రింట్ ఎఫ్ రాస్తున్నాం. సో ఈ ప్రింట్ ఎఫ్లో ఫస్ట్ మనకి ఏంటుంది, రోల్ నెంబర్. ఫస్ట్ అనేది రోల్ నెంబర్ ఉంది. సో రోల్ నెంబర్ ఈక్వల్ టు ఏంటి రావాలి అక్కడ, %d రావాలి. సో %d వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఏంటి, రోల్ నెంబర్ తర్వాత ఇంకోటి ఏంటి ఇచ్చాం, మార్క్స్ కదా. సో ఎలా మనం ఏదో ఆలోచిస్తున్నాం. ఓకే, ఇలా ఇచ్చాం మార్క్స్. అదేంటి %f. ఓకే, అంతేనా, రోల్ నెంబర్ ఐడి. ఓకే, దీని తర్వాత స్లాష్ అని ఇవ్వండి ఒకటి, అవన్నీ నెక్స్ట్ లైన్లో రావడానికి. ఓకే, ప్రింట్ ఎఫ్. ఓకే, ఇక్కడ వచ్చేసి ఇక్కడ కామా పెట్టేసి %d ప్లేస్లో ఏమి ఇవ్వాలి, S1 ఆఫ్ ఎస్ కదా. ఓకే సారీ, ఎస్. సో ఎస్ ఆఫ్ i డాట్ ఏంటి ఫస్ట్ది రోల్ నెంబర్. సో రోల్ మనం ఎలా రాసాం పైన. ఓకే, రోల్ నెంబర్. ఓకే, సేమ్ ఎస్ ఆఫ్ i డాట్ రోల్ నెంబర్ అంటే మార్క్ రాసామా. ఓకే, మార్క్స్ రాసాం. సో ఇలా ఇదైతే చేసాం. లాస్ట్లో సెమీకోలన్ కూడా పెడదాం. ఓకే, మనమైతే ఇక్కడ ప్రింట్ చేద్దాం. ఓకే, ప్రింట్ ఎఫ్. మనకి తెలుసు కదా ఏది ఫస్ట్ స్టూడెంట్ ఏది సెకండ్ స్టూడెంట్ అని. సో ఇక్కడైతే %d స్లాష్ n. ఇక్కడ సెమీకోలన్ పెడదాం. సో ఇక్కడ స్టూడెంట్ నెంబర్ %d. ఓకే బాగానే ఉంది. ఇక్కడ %d ప్లేస్లో మనకి ఏం ప్రింట్ అవ్వాలి, i ప్రింట్ అవ్వాలి. ఓకే, సూపర్, అదిరిపోయింది. సో ఇప్పుడైతే మనమైతే ప్రింట్ చేద్దాం. సో సంథింగ్ ఎర్రర్ ఎట్లా వచ్చింది, %d వచ్చింది, % ఇచ్చాము. సో ఇక్కడ మనం .00 రాలేదనుకుంటా, అందుకే. ఓకే, అది ఫ్లోట్ కదా, అదే తీసుకోవచ్చు, బట్ అది తీసుకుంటాం లేదనమాట. సో అది కాదు ప్రాబ్లం. సో చూద్దాం, ఇక్కడ రోల్ నెంబర్ %d ఇచ్చాం. సో ఎస్ ఆఫ్ i డాట్ రోల్ నెంబర్. సో అంటే ఏంటి, ఏదో ఇచ్చిందమ్మా ఇక్కడ. చూద్దాం, ఎర్రర్ అయితే చూద్దాం. సో సాల్వ్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. ఫస్ట్ యూజ్ ఇన్ దిస్ ఫంక్షన్ printf రోల్ నెంబర్ %d మార్క్స్ %f కామా ఎస్ ఆఫ్ i. వాట్ హ్యాపెండ్ హియర్. Note each undeclared identifier is reported only once for each function it appears in expected. Okay, before string constant. ఏంటో జరిగింది ఇక్కడ. సో ఎస్ ఆఫ్ i ఇది ఇచ్చాము. ఓకే, బాగానే ఉంది ఇక్కడ. సో ఏంటి ఈ ఫర్ లూప్లోనే అనమాట, పైన బాగానే ఉంది, మనమైతే వర్క్ చేసి చూసాం కదా. సో ఏంటి i ఈక్వల్ టు 0 ఉంటుంది.
ఐ లెస్ దెన్ 5 మనం అనేది అరే క్రియేట్ చేసాం కదా. ఓకే చేసాం, ఎస్ చేసాం, ఎస్ ఆఫ్ ఐ, ఎస్ ఆఫ్ ఐ. ఇది అనేది మార్క్స్, ఇది రోల్ నెంబర్ పర్సెంటేజ్ డి, మార్క్స్ పర్సెంటేజ్ ఎఫ్. ఓకే ఇక్కడే కామా ఇచ్చాం, మనకేం ప్రాబ్లం ఏది. ఓకే 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 ఇక్కడ మనమైతే ఒక మిస్టేక్ చేసాం. ఓకే ఓకే ఏంటంటే నాకు అసలు అర్థమే కాలేదన్నమాట. అసలు ఏంటి ఎర్ర అనేది కూడా నాకు అర్థం కాలేదు. బట్ ఇప్పుడు ఒక మైండ్లోకి వస్తుంది ఇప్పుడు చూస్తుంటే మీతో పాటు. అసలు ఏం చేయాలా మధ్యలో ఇలా అంటే వీడియో లైవ్లో చేస్తున్నప్పుడు ఇలా అంటే లైవ్ కాదనుకోండి, సో నాకు లైవ్ ఉన్నట్లే కదా. సో ఇక్కడ ఏంటి ఎర్రర్ పడుతుంది అనుకున్నా. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఈ సీలో ఈ డబల్ కోడ్స్ అనేది ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఓపెన్ ఉంది. బట్ ఇక్కడ ఎందుకు వేశారు, ఎందుకు వేసానో నాకు కూడా తెలీదు. ఓకే అది ఎందుకు వేసాను, మీరైతే ఆ ఎర్రర్ ఫైండ్ అవుట్ చేసిందే గుడ్. ఓకే ఇప్పుడైతే రన్ చేద్దాం. అది ఎర్రర్ ఏంటి ఆ ఎర్రర్ అనుకుంటున్నాను నేను. ఓకే స్టూడెంట్ నెంబర్ 0, సరే ఇక్కడ I+1 అనేది చేయండి. ఓకే స్టూడెంట్ నెంబర్ 1 అప్పుడు స్టూడెంట్ నెంబర్ 2 అనేది మనకు ఐడియా వస్తుంది. సో ఇంకొక స్లాష్ అని ఇద్దాం ఇక్కడ మనకి, ఎందుకన్నా ఐడియా కోసం స్పేస్ ఇంకొక లైన్ ఎక్స్ట్రా వస్తుంది. సో రన్ కోడ్. సో ఈడు స్టూడెంట్ నెంబర్ 1 అనమాట, ఫస్ట్ స్టూడెంట్. సో రోల్ నెంబర్ వచ్చింది 100, నెక్స్ట్ మార్క్స్ చూస్తే 99. సో ఇక్కడ స్టూడెంట్ నెంబర్ 2 చూసుకున్నాం అనుకోండి, వాడిని నెంబర్ 99, వాడిని 100 మార్క్స్ వచ్చాయి. స్టూడెంట్ నెంబర్ 3 అనుకోండి 78, వాడి మార్క్స్ చూస్తే 95 వచ్చాయి. రోల్ నెంబర్ 35, మార్క్స్ చూస్తే 65 వచ్చాయి. సో స్టూడెంట్ నెంబర్ 5 అనమాట వీడు. సో రోల్ నెంబర్ 25, మార్క్స్ అనేది 55 వచ్చాయి. సేమ్ మనం పైన ఇచ్చినట్టువే కదా అన్నీ వచ్చింది. సో ఇలా మనం స్ట్రక్చర్స్ని నెక్స్ట్ అరేస్ని ఉపయోగించి మనమైతే ఎక్సలెంట్ అనమాట. అంటే కోడ్ని అంతా కొంచెం సింపుల్ చేయొచ్చు అనమాట, మొత్తం అంతా కాంప్లెక్స్ లేకుండా. ఈ స్ట్రక్చర్ అంటే అందరూ కాంప్లెక్స్ అనుకుంటారు, బట్ ఇది కరెక్టే. నేను కూడా స్టార్టింగ్లో అయితే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యాను, ఎందుకంటే మనం ప్రతి ఒక్కటి మెయిన్ లోపలే రాసి ఈ స్ట్రక్చర్ అనేది మెయిన్ బయట రాసి మనకైతే కన్ఫ్యూజ్ అయిపోతాం. ఇది ఫంక్షనల్ అంటే కొత్త మెథడ్ ఏమో, ఇది చాలా కష్టమేమో అనుకుంటాం. సో ఇట్ ఈస్ ఏ రాంగ్ అనమాట. ఇది చాలా ఈజీ, ఏమంత కష్టం అనేది ఏముండదు. సో ఇది మీకు ఒకవేళ మీకు ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా కూడా ఈ స్ట్రక్చర్ గురించి ఖచ్చితంగా ఒక 2 మార్క్స్ ఉంటుంది, లేకపోతే మీకు అదృష్టం బాగుంటే 10 మార్క్స్ క్వశ్చన్ కూడా ఉంటుంది. ఓకే సో ఇది అర్థమైంది కదా, అరే ఆఫ్ స్ట్రక్చర్స్. ఓకే నెక్స్ట్ లాస్ట్లో మాట్లాడుకున్నాం మనం అరేస్కి స్ట్రక్చర్స్కి డిఫరెంట్ ఏంటి. ఫస్ట్ స్టోర్స్ ఓన్లీ సేమ్ డేటా టైప్ ఎలిమెంట్స్, కెన్ స్టోర్ డిఫరెంట్. ఇప్పుడు మనం చూసాం అరేస్లో అయితే ముందు వీడియోలో అయితే మనం చూసాం. అరేస్లో చూసుకుంటే మనకి అరేస్లో మనకు తెలుసు, మనం ఇంట్ అని డిక్లేర్ చేసామంటే ఇంటీజర్స్ ఓన్లీ స్టోర్ చేసుకోవాలి. ఫ్లోట్ డిక్లేర్ చేసి ఓన్లీ ఫ్లోట్ ఎలిమెంట్సే స్టోర్ చేసుకోవాలి. నెక్స్ట్ క్యార్ డిక్లేర్ చేసి క్యార్ ఒక్కటే స్టోర్ చేసుకోవాలి. సో ఇక్కడ అదే మనం స్ట్రక్చర్స్ అని ఇచ్చామనుకోండి, అంటే స్ట్రక్ట్ అని ఇచ్చి మనం స్ట్రక్చర్ లోపల మన ఎన్ని డేటా టైప్స్ ఉంటే అన్ని డేటా టైప్స్ మనమైతే యాక్సెస్ చేసుకోవచ్చు, దాన్ని వాడుకోవచ్చు. సో స్ట్రక్చర్ అనేది మల్టిపుల్ డేటా టైప్స్ అనేది స్టోర్ చేసుకుంటుంది. ఆర్ఎస్ అయితే ఓన్లీ సింగిల్ డేటా టైప్. ఓకే అయితే మైండ్లో పెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఇక్కడ మనం ఇంట్ అని ఇచ్చాం A5 అని ఇచ్చాం, అంటే ఇక్కడ 5 వాల్యూస్ నేను స్టోర్ చేసుకోవచ్చు, అవన్నీ ఇంటీజర్స్నే ఇంటల్లా. వేరే నువ్వు ఇచ్చావు అనుకోండి ఎర్రర్ వస్తుంది అలాగా. నెక్స్ట్ ఈ ఎగ్జాంపుల్ స్ట్రక్ట్ స్టూడెంట్ ఇంట్ రోల్ నెంబర్ ఇచ్చాం, ఫ్లోట్ మార్క్స్ ఇచ్చాం. ఇలా ఇది ఇంటీజర్ నెక్స్ట్ ఫ్లోట్, నెక్స్ట్ రెండింటిని కంబైన్డ్ అయ్యి మనకైతే ఆ స్ట్రక్చర్ ఇది అవుతుంది అనమాట. అందుకే స్టోర్ డిఫరెంట్ డేటా టైప్స్ అంటాం ఇక్కడ. సో యాక్సెస్డ్ యూజింగ్ ఇండెక్స్, అరేస్లో అయితే మనమైతే ఇండెక్స్ని ఉపయోగించి చేస్తాం. సపోజ్ స్టార్టింగ్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే ఇండెక్స్ మనమైతే ముందు వీడియోలో అయితే చూసాం 0 to n-1. మనం అరే సైజ్ అనేది ఇక్కడ 5 ఇచ్చాం కాబట్టి 5-1 లాస్ట్ అనమాట, అంటే 4. ఓకే అలా యాక్సెస్డ్ యూజింగ్ ఇండెక్స్. నెక్స్ట్ యాక్సెస్డ్ యూజింగ్ డాట్ ఆపరేటర్, స్ట్రక్చర్లో మనం దాన్ని యాక్సెస్ చేసుకోవాలంటే డాట్ ఆపరేటర్తో యూజ్ చేస్తాం. నెక్స్ట్ యూజ్ టు స్టోర్ మల్టిపుల్ వాల్యూస్ ఆఫ్ వన్ టైప్, ఇక్కడైతే స్టోర్ మల్టిపుల్ వాల్యూస్ అనమాట, అంటే మనం ఎన్ని కావాలంటే అన్ని స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ మల్టిపుల్ వాల్యూస్ అనమాట ఆఫ్ వన్ టైప్, ఓన్లీ వన్ టైప్ అనమాట, ఓన్లీ వన్ టైప్. ఓకే ఇక్కడ చూస్తే యూజ్ టు గ్రూప్ రిలేటెడ్, అంటే గ్రూప్ అనమాట. ఇప్పుడు గ్రూప్ అంటే ఇప్పుడు మామూలుగా మనం మన భాషలో మాట్లాడుకుంటే గ్రూప్ అంటే ఒకడు మంచోడు ఉంటాడు, ఒకడు చదివేవాడు ఉంటాడు, ఒకడు అస్సలు చదవనాడు ఉంటాడు, ఇలా గ్రూప్. దీన్ని గ్రూప్ అంటాం. అంటే ఇంటీజర్ కానీ ఫ్లోట్ కానీ క్యారెక్టర్ కానీ ఇది ఒక గ్రూప్. బట్ ఇక్కడ ఏంటి వాల్యూస్ ఆఫ్ వన్ టైప్, ఇంటీజర్ ఇస్తే ఇంటీజరే, ఓకే ఫ్లోట్ ఇస్తే ఫ్లోటే. ఓకే అరేస్కి స్ట్రక్చర్స్కి డిఫరెంట్ ఏంటంటే డేటా టైప్స్ దగ్గరే వస్తాయి, ఇంకెక్కడా చేంజ్ రాదు. బట్ మనకు అరేస్ అనేది చాలా ఈజీ అనిపిస్తుంది కంపేర్ టు స్ట్రక్చర్స్. ఓకే బట్ అరేస్లో మైనస్ పాయింట్ ఏంటంటే
అరేస్లో మనము ఒక్కసారి మనం ఏమంటాం దాన్ని సైజ్ అనేది డిక్లేర్ చేసామంటే దాన్ని మళ్ళీ పెంచడం కుదరదు. ఓకే, సిలో చూసుకుంటే నెక్స్ట్ యూజింగ్ ఇండెక్స్ ఫాస్ట్ ఉంటుందన్నమాట. బట్ మనం ఏమైనా అంటే ఈ వాల్యూస్ అనేది ఓన్లీ ఇంటీజర్స్ మాత్రమే స్టోర్ చేసుకుంటుంది, అదొక మైనస్ పాయింట్. ఒకవేళ అరేస్లోనే మనం ఓన్లీ వన్ డేటా టైపే కాకుండా మల్టిపుల్ డేటా టైప్స్ అంటే స్ట్రక్చర్స్ మాదిరి పెట్టినాడు అనుకో అరేస్లోనే, ఎందుకంటే సింపుల్ అయిపోతుంది అనమాట అని అలాంటి కన్ఫ్యూజ్ అవుతుంది అనుకోండి. బట్ అరేస్లో అది ఒక్క మైనస్ పాయింట్ పడిపోయింది. నెక్స్ట్ అది డైనమిక్ కాదు. ఓకే, అంటే ప్రతిసారి మారుతుండదు. ఒక్కసారి మనం సైజ్ అనేది ఇచ్చేసామా అంతే, ఇంకా మారదు. సో ఇది స్ట్రక్చర్కి సంబంధించి. సో స్ట్రక్చర్కి సంబంధించి మీ అందరికైతే అర్థమయ్యేటట్లయితే చెప్పినట్లయితే నేను అనుకుంటున్నాను. సో మీకు అర్థం కాకుంటే కామెంట్ సెక్షన్లో అయితే మీరు అడగండి, నేనైతే రిప్లై అయితే ఇస్తాను. సో స్ట్రక్చర్ డెఫినేషన్ అయితే ఇది. నెక్స్ట్ స్ట్రక్చర్ సింటాక్స్ చూసాం. నెక్స్ట్ దానికి ఒక ఎగ్జాంపుల్ చూసాం, డిక్లేరింగ్ స్ట్రక్చర్ వేరియబుల్స్ అలా ఎలా చేస్తారు. సో మీరు ఇంకా నేర్చుకుంటే ఇంకా డెప్త్ వెళ్ళచ్చు. బట్ దిస్ ఈజ్ ఎనఫ్, మోర్ దెన్ ఎనఫ్. ఇదే సరిపోతుంది. ఓకే, ఈ ఒక్క వీడియో చూసారంటే స్ట్రక్చర్స్ అనేది మీద మీకు ఒక గ్రిప్ అనేది వస్తుంది. ఓకే, బేసిక్ అండర్స్టాండింగ్ అయితే వస్తుంది. ఇది చాలా అనమాట మీకు సిలో. ఓకే, ఇంకా అంతకుమించి డెప్త్ అయితే వెళ్ళకండి. ఓకే, దీంతో మనకు సికి సంబంధించిన మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. వేరియబుల్స్ అండ్ అన్నీ మాట్లాడుకున్నాం అనమాట. కండిషనల్ స్టేట్మెంట్స్ అయిపోయాయి, లూప్స్ అయిపోయాయి, ఫంక్షన్స్ అయిపోయాయి. నెక్స్ట్ రికర్షన్ కూడా చెప్పాను. సో రికర్షన్ అనేది కొంచెం మనకు అర్థం కాదు, బట్ మీరైతే కోడ్ రాయండి, దాన్ని అర్థం చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. డెప్త్ అయితే వెళ్ళకండి, కన్ఫ్యూజ్ అయిపోతాం మళ్ళీ. సో రికర్షన్ తర్వాత మా పాయింటర్స్ చూసాం, పాయింటర్స్ తర్వాత అరేస్ చూసాం. సో అరేస్ తర్వాత ఈ వీడియో. ఓకే, స్ట్రక్చర్స్. సో దిస్ ఈస్ ఎనఫ్, మోర్ దెన్ ఎనఫ్ మనకైతే సి ప్రోగ్రామింగ్ సంబంధించి. ఇంకా నేర్చుకుంటాను అనేది ఇంకా వేరే జోలికి వెళ్ళకండి. సో ఇప్పుడు నుంచి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం నేర్చుకోండి. ఓకే, ప్రాబ్లమ్స్ రోజుకొకటి, కానీ అలా ఏమన్నా సింపుల్ ప్రాబ్లమ్స్ నుంచి మెల్లిమెల్లికి ఒక్కొక్క స్టెప్ ఎక్కుకుంటూ వెళ్దామని నన్ను ఒకవేళ కామెంట్ సెక్షన్లో మీరు అయితే అడిగారనుకోండి. సో ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేసుకుంటూ వెళ్దాం చిన్నగానే, మనకు అర్థమయ్యే భాషలో మనం మాట్లాడుకొని చిన్నగా ప్రాబ్లమ్స్ చేసుకుంటూ వెళ్దాం. ఓకే, ప్రాబ్లమ్స్ అయితే మీరే సాల్వ్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో మీరు రాలేదంటే యూట్యూబ్లో కొట్టండి. ఓకే, మీరు రాకపోతే యూట్యూబ్లో కొట్టండి. బట్ మీకు అసలు మీరు ట్రైయే చేయకుండా మీరైతే ప్రాబ్లమ్స్ అనేది చూసేయకండి. ఓకే, ఫస్ట్ మీరు ట్రై చేస్తేనే తెలుస్తుంది అది మీ ప్రాబ్లం వస్తుందా రాదా అని. ఓకే, మీరు అలా రాస్తూ ఉంటే మీ కోడింగ్ అనేది ఎక్కడ ఎర్రర్స్ వస్తున్నాయి, అక్కడ సెమీకోలన్ పెట్టాలి, అంటే బ్రేసెస్ మిస్ అయినా అనేది మీకు అర్థమవుతుంది. ఓకే, దట్స్ ఆల్ దిస్ వీడియో. దీనికి సంబంధించి మీకు ఏమన్నా డౌట్స్ కానీ ఎలాంటి వస్తే కామెంట్ సెక్షన్లో అడగండి, నేనైతే మీకైతే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. లేదంటే సపరేట్ ఒక వీడియోనే చేస్తాను దానికోసం. ఓకే, అది ఒకవేళ డౌట్ అనేది పెద్దదైంటే. ఓకే, ఇదన్నమాట మన వీడియో. మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో ఎవరికి నచ్చితే లైక్ చేసేసుకోండి.